ఇక డీటెయిల్స్ చూస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కుదుటపడినట్టు తెలుస్తుంది. దీంతో ఆయన వారాహి యాత్ర తిరిగి ప్రారంభం కానుంది. పవన్ రేపటి నుంచి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. రేపు విజయనగరం జిల్లా నెల్లిమర్ల నుంచి వారాహి యాత్ర ప్రారంభం కానుంది. కాగా ఇటీవల పిఠాపురంలో పర్యటించిన పవన్ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో 3 రోజుల పాటు యాత్రకు విరామం ఇచ్చినట్టు జనసేన ప్రకటించింది. రైట్, పవన్ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. మార్నింగ్ మనం చూసినట్లయితే ఏదైతే జనసేన పార్టీకి సంబంధించి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కి ఏదైతే పిఠాపురం పర్యటనలో ఉండగా ఆయనకి అనుకోకుండా అనారోగ్యం రావడం, జ్వరం మరియు థ్రోట్ ఇన్ఫెక్షన్ రావడంతో ఆయన పూర్తిగా విశ్రాంతిలోకి వెళ్ళిపోవడం, తెనాలికి సంబంధించి భారీ బహిరంగ సభ ఉన్నప్పటికీ కూడా ఆ సభ కూడా వాయిదా పడినటువంటి పరిస్థితి. మొత్తం మీద ఆయన ఆరోగ్యం అయితే గత 3 రోజులుగా ఇంటి దగ్గర ఉంటూ కూడా పూర్తిగా ట్రీట్మెంట్ తీసుకోవడం, విశ్రాంతి తీసుకోవడంతో ఆయన ఆరోగ్యం అయితే కుదుటపడినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి ముఖ్యంగా ఇక జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ఆరోగ్యం కుదుటపడిన తరుణంలో ఆయన ఇక మీదట కూడా వారాహి యాత్ర ప్రారంభించాలని నిర్ణయించినట్లు కూడా తెలుస్తోంది. దానికి సంబంధించి రేపటి నుంచి విజయనగరం జిల్లా నెల్లిమర్ల నుంచి ఆయన వారాహి యాత్రను అయితే ప్రారంభిస్తారని కూడా తెలుస్తోంది. వరుసనే 3 రోజుల పాటు ఆయన ఉత్తరాంధ్రలోనే ఉంటూ ఉత్తరాంధ్ర పర్యటనలు అయితే కంటిన్యూ చేస్తారని కూడా తెలుస్తోంది. మొత్తం మీద ఏదైతే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏదైతే ఆయన ప్రకటించినటువంటి 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాలతో పాటు బీజేపీ మరియు టీడీపీ పార్టీలు పోటీ చేసేటటువంటి అసెంబ్లీ స్థానాల్లో కానివ్వండి, పార్లమెంట్ స్థానాల్లో కూడా కంటిన్యూగా ఆయన తిరిగి ప్రచారం చేసి ఆ కూటమి అభ్యర్థులను గెలుపుకైతే ఆయన కృషి చేయాలని గతంలో నిశ్చయించినట్టుగా ఉన్నటువంటి ఏదైతే ప్రణాళిక ఉందో ఆ ప్రణాళికబద్ధంగానే ఆయన మరలా రీషెడ్యూల్ అయితే మళ్ళీ కొనసాగించనున్నారు. తదనంతరం కూడా ఆయన మరలా తెనాలి వేదిక కూడా మరలా భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయనున్నారు. మొత్తం మీద గతంలో ఏదైతే షెడ్యూల్ ఉందో ఆ షెడ్యూల్ అయితే మొత్తం కూడా ఈరోజు సాయంత్రం లోప మళ్ళీ రీషెడ్యూల్ చేసి షెడ్యూల్ని కూడా విడుదల చేస్తారని కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే జనసేన పార్టీకి సంబంధించి ఉత్తరాంధ్రకి ఇప్పటికే జనసేన ఏదైతే టీం ఏదైతే ఉన్నదో ఆ టీం అంతా కూడా చేరుకున్నట్టు కూడా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ సంబంధించి ప్రత్యేకంగా పలు ఏర్పాట్లు అయితే కూడా చేస్తూ ఉన్నారు. అంటే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఆయన నివసించే చోట కానివ్వండి, ఆయన పర్యటించే ప్రదేశాల్లో కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకునే విధంగా కూడా కొన్ని ప్రణాళికలు జనసేన పార్టీ ఏదైతే కార్యకర్తలు ఉంటారో వాళ్ళందరి ద్వారా కూడా అక్కడ యొక్క ఏదైతే ఏర్పాట్లు అయితే ఉన్నాయో ఏర్పాట్లను అయితే సమీక్షిస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే మాత్రం రేపటి నుంచి మరలా తిరిగి వారాహయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్ళనున్నారు, ప్రజల్లో మమేకం కానున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి సంబంధించి ప్రజలందరి వద్ద కూడా ఏదైతే కూటమి గెలుపు వల్ల వచ్చే లాభాలు కానివ్వండి, వైసీపీ ప్రభుత్వం వలన వచ్చిన నష్టాలు కానివ్వండి, వీటన్నింటినీ కూడా ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతారని కూడా తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ కూడా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కుదిరిపడడం, మరలా వారాహికి ప్రారంభించడం అనేది శుభపరిణామంగా అటు జన సైనికులు అయితే మాత్రం ఒక పక్క ఆనందంలో మాత్రం తేలుతున్నటువంటి పరిస్థితి. శివ అయితే సాంబశివరావు, జనరల్గా ఆల్రెడీ ప్రకటించి ఉన్నారు 3 పార్టీలు కూడా మరిన్ని ఉమ్మడి సభలు నిర్వహిస్తామని. ఎప్పుడు ఈ ఉమ్మడి సభలు ఉండేటటువంటి అవకాశం కూడా ఉందనుకోవాలి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కూటమిలో జాయిన్ అయిన తర్వాత కేవలం ఒక సభ మాత్రమే పెట్టినటువంటి పరిస్థితి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా సభకు హాజరయ్యారు. అలాగే అటువంటి సభలు ఇంకా ఏమైనా పెట్టే అవకాశం ఉందా? ఎన్నికల దగ్గరలో పెట్టబోతున్నారా? ఏ రకంగా ఉండబోతుంది అనుకోవాలి? మనం చూసినట్లయితే శివ, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉమ్మడి మీటింగ్ అనేది చాలా అత్యవసరం కూడా. ఎందుకంటే కూటమి అభ్యర్థులు జనసేన, టీడీపీ, బీజేపీ 3 పార్టీలు కూడా ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని మాత్రం తెలుస్తూనే ఉంది. కానీ వాటిని ప్రజల్లో ఓటు మళ్లింపుగా చేసే క్రమంలో 3 పార్టీలు ఒకే వేదిక పైన ఉండి ఏదైతే ప్రజలకు ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి స్పీచ్ని ఇచ్చినట్లయితే అక్కడ ఇంకా ఓటు బ్యాంక్ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రత్యేకంగా కేంద్ర పెద్దలతో కలిసి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కావచ్చు, అటు టీడీపీ అధినేత చంద్రబాబు కావచ్చు, ముగ్గురు కూడా కలిసి, అంటే 3 పార్టీలకు చెందినటువంటి ముఖ్య నేతలందరూ కూడా కలిసి ఏదైతే ఒక 7 నుంచి 8 సమావేశాలు అయితే కూడా మొత్తం మీద నిర్వహించాలని డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది. అంటే జిల్లాకు ఒక పెద్ద భారీ బహిరంగ సభ ఒకటి, అంటే ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఉమ్మడి జిల్లాలో ఒక భారీ బహిరంగ సభనైతే ఏర్పాటు చేసి అక్కడ ప్రజలకి అక్కడ ఉన్నటువంటి
ఇబ్బందులు కానివ్వండి, అక్కడ కొన్ని వరాలు ఇవ్వడంలో కానీ వీటన్నింటిలో కూడా ఆచితూచి అడుగు వేయాలని అయితే ఇప్పటికే 3 పార్టీలు డిసైడ్ అనేది వస్తుంది. దానికి సంబంధించి ఒక సభను కూడా ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అధ్యక్షన చిలకలూరిపేటలో జరగడం జరిగింది. అలాంటి సభలు ఇంకా మరి రానున్నటువంటి రోజుల్లో ఇంకా ఎక్కువగా జరిగేటటువంటి అవకాశం కూడా ఉంది. అంటే ఎలక్షన్కి ఇంకా టైం కూడా ఉండటంతో వారానికి ఒకటా ఇలాంటి వారానికి ఒకటా లేక రెండా అనే అంశాల మీద కూడా అక్కడ చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా కూడా అటు అమిత్ షా కానివ్వండి, నడ్డా కానివ్వండి, ఇలాంటి పెద్దలందరూ కూడా దేశవ్యాప్తంగా పర్యటన చేయాల్సి ఉంటుంది కాబట్టి అటు పార్లమెంట్ ఎలక్షన్ ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి కూడా వారి యొక్క టైం టేబుల్ని బట్టి, వారి యొక్క షెడ్యూల్ని బట్టి ఇక్కడ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కూడా ఉమ్మడిగా వారితోటి కలిసి మీటింగ్ పెట్టేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తాయని ఆ షెడ్యూల్ వివరాలు పూర్తిగా వచ్చిన తర్వాత దానికి సంబంధించి వీరు కూడా రూట్ మ్యాప్ని అయితే ఈ 3 పార్టీలు కలిసి ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ ఏదైతే సభలు పెట్టాలనే అంశాలపైన కూడా సుదీర్ఘంగా చర్చించి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి షెడ్యూల్ అయితే కూడా రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా కూటమి అభ్యర్థులు గెలిపే ధ్యేయంగా 3 పార్టీలు పనిచేయాలంటూ కూడా 3 పార్టీలకు సంబంధించినటువంటి నేతలైతే కూడా భారీగానే రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఎక్కడా కూడా ఇబ్బంది లేనటువంటి పరిస్థితుల్లో ఇలాంటి సభలు పెట్టడం కూడా సమంజసంగానే ప్రజలు భావిస్తున్నారు. శివ, మరోవైపు మేనిఫెస్టో, జనసేన మేనిఫెస్టో కోసం కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్, ఏ అంశాలు పొందుపరుస్తారన్న దానికి సంబంధించి ఏంటి, జనసేన విడిగా మేనిఫెస్టో ఇచ్చే అవకాశం ఉందా, లేదంటే 3 పార్టీలు కలిపి ఉమ్మడి మేనిఫెస్టోనే ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేటటువంటి అవకాశం ఉందా? ఇప్పటికీ కూటమి ఇచ్చేటటువంటి హామీలకు నేను ఖచ్చితంగా కూడా హామీ ఉంటానంటూ కూడా పవన్ కళ్యాణ్ విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కదా. ఏ రకంగా ఉండబోతుంది అనుకోవాలి మేనిఫెస్టో? శివ, మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి పాలనకు సంబంధించి పాలనలో ఉన్నటువంటి వ్యతిరేకతను బయటపెట్టే విధంగా ఇప్పటికి ప్రచారం చేస్తున్నారు. అదేవిధంగా మనం అంటే ఉమ్మడి కూటమి అభ్యర్థులను గెలిపించుకుని ఉమ్మడి ప్రభుత్వం వచ్చినట్లయితే ఎటువంటి సంక్షేమ పథకాలను కానివ్వండి, ఎటువంటి అభివృద్ధి ఫలాలను కానీ ప్రజలకి అందించాలనే అంశం పైన మాత్రం పూర్తి అవగాహనతోటి 3 పార్టీల అధినేతలు కానివ్వండి, 3 పార్టీల నేతలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే సూపర్ 6 కానివ్వండి, అటు టీడీపీకి సంబంధించినటువంటి మేనిఫెస్టో కానివ్వండి, ఇటు షణ్ముఖ పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి షణ్ముఖ వ్యూహం కానివ్వండి, అటు బీజేపీ వాళ్ళు ఇచ్చేటటువంటి కొన్ని అంటే సూచనలు మరియు సలహాలు మేనిఫెస్టో కమిటీలో వారి యొక్క ఉన్న ఆలోచనలు కానివ్వండి, మొత్తం 3 కలిపి ఉమ్మడిగానే రిలీజ్ చేసేటటువంటి అవకాశం అయితే కంపల్సరీగా కనిపిస్తుంది. ఎందుకంటే కూటమి అనేది కలిసి ఉంటుంది, విడివిడిగా అనేది ప్రకటన చేయడం కష్టం. ఏదైనా సరే ఉమ్మడి అభ్యర్థి గెలవాలి, ఉమ్మడి కూటమికి ఒకలే సీఎం ఉంటారు కాబట్టి ఆయన ద్వారానే ఆ యొక్క పనులను చేయాలి. కాబట్టి మొత్తం మీద కూడా అంశాలన్నింటినీ కూడా ఒకే పట్టిక పైన పొందుపరిచి మొత్తం అన్నింటినీ కూడా ఒకేసారి 3 పార్టీలకు సంబంధించినటువంటి ఒకే దాన్ని ఒక నామకరణం చేసి దాన్నే మేనిఫెస్టోగా రిలీజ్ చేయబోతా ఉన్నారు. అంటే ఆ మేనిఫెస్టోని ఎప్పుడు కూడా పర్మనెంట్ కాబోతా ఉంది. అంటే విడివిడిగా ఎట్టి పరిస్థితుల్లో కూడా 3 పార్టీలు మేనిఫెస్టోని రిలీజ్ చేసేటటువంటి అవకాశం అయితే కనిపించడం లేదు. ముఖ్యంగా మనం చూసినట్లయితే అటు అంటే బీజేపీ వారికి సంబంధించి అటు కేంద్రానికి సంబంధించి నిధులు ఇస్తున్న సమయంలో వారు ఏ విధంగా వారికి ఉన్నటువంటి సమాచారం ఉంటుందో దానికి సంబంధించి కొన్ని వాళ్ళు మేనిఫెస్టోలో పెడతారు. అదేవిధంగా ఇప్పుడు సూపర్ 6 కానివ్వండి, షణ్ముఖ కానీ ఇలాంటివి టీడీపీ, జనసేన వీళ్ళు ఇప్పటికే రెడీ చేసుకున్నటువంటి పరిస్థితి. ఇలా అనేక అంశాలను అయితే ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆకర్షణీయమైనటువంటి అంశాల ద్వారా ప్రజల్లో మమేకమవుతూ ప్రజలకు ఈ యొక్క కార్యక్రమాలు చేసిన వచ్చేటటువంటి లాభాలు ఏంటి, అభివృద్ధి ఏ విధంగా చెందుతుంది, అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికి ఏ విధంగా వెళ్ళబోతున్నాయి, అదేవిధంగా యువతకి ఉపాధి హామీ ఏ విధంగా లభించబోతోంది, వ్యాపారస్తుడికి వ్యాపారం ఏ విధంగా వృద్ధి చెందబోతోంది, అదేవిధంగా చదువుకునేటటువంటి విద్యార్థులకి ఎటువంటి లాభాలు కలగబోతున్నాయి. ఇలాంటి ప్రతి అంశాన్ని కూడా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా వ్యవసాయం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వ్యవసాయానికి సంబంధించి కూడా పూర్తిగా ఒక ప్రణాళికాబద్ధంగా కానివ్వండి, అటు కౌలు రైతులకు సంబంధించి కానివ్వండి, వ్యవసాయం చేసే ప్రతి రైతుకి కూడా ముందస్తుగా డబ్బులు వేసి ఆ యొక్క రైతుని ఆదుకునే విధానం కానివ్వండి,
కానివ్వండి, ఇలా అనేక అంశాలు ఇప్పటికే కేంద్రం కొన్ని ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి, మరికొన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి జతపరిచి చేసేటటువంటి పనుల్లో ఇవి కూడా మేనిఫెస్టోలో పెట్టినట్లయితే అటు ప్రజలు కూటమి అభ్యర్థులను నమ్మి ఓటేస్తారనే అంశం పైన కూడా వాళ్ళు సుదీర్ఘంగా కూడా చర్చలు జరుపుకుంటున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి 1-2 చోట్ల ఇప్పటికే వాళ్ళ సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా పార్లమెంట్ స్థాయిలో కూడా అన్ని 3 పార్టీలకు సంబంధించి కూడా ఏ విధంగా ముందుకెళ్లాలని ఇప్పటికీ 3 పార్టీలు నేతలు కూడా సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా గెలిపే జయంగా మేనిఫెస్టో ఉండబోతోంది. మేనిఫెస్టోలో ఇచ్చే ప్రతి అంశాన్ని కూడా నెరవేర్చే విధంగా ఉండాలనే సూచనలు, మేనిఫెస్టోకి నేను హామీ అంటూ కూడా పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఆ హామీని నెరవేర్చే విధంగానే మేనిఫెస్టో ఉండాలని మేనిఫెస్టో కమిటీ కూడా నిర్ణయించినటువంటి పరిస్థితి. మనం వీలు కాలైనటువంటి హామీలు ఇచ్చి ప్రజల ద్వారా మళ్ళీ మోసపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేశారని అనిపించుకోకూడదని కొత్త నిశ్చయంతో వాళ్ళు ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. మొత్తం మీద జనసేన టీడీపీ భాగస్వామ్యంలో మేనిఫెస్టో కావచ్చు, ఎన్నికల ప్రచారం కావచ్చు, ఎన్నికల వ్యూహం కావచ్చు, మొత్తం అంతా కూడా ఏదైతే పవన్ చంద్రబాబు మరియు బీజేపీ పెద్దలు ముఖ్య నేతలతో మాత్రం కలిసి ఈ యొక్క మొత్తం అంతా కూడా సమూహం అంతా కూడా కలిసి నడవాలనే ఉద్దేశంతో ఉన్నారు. శివ. ఓకే, థ్యాంక్ యూ సాంబశివరావు.